ఎంత వేయాలమ్మా? 9,800. ఎంత వేశారు చెప్పండి, మీకోసం వచ్చింది నేను. పెట్టడం లేదా? పిల్లల కంప్లైంట్ మెనూ ఫాలో కావడం లేదు సార్. మెనూలో ఖచ్చితంగా ఏదో జస్ట్ ఊరికి ఒక కూర చేసి రసం చేస్తారు తప్ప అది ఫాలో కావడం లేదు అంటున్నారు. వంట వాళ్ళకు మేము మీ దగ్గర మిగిలిచ్చి వాళ్ళ డబ్బులు అది వదిలేయండి, ఇప్పుడుది మాట్లాడదాం. బుర్ర పగిలిపోయిందా? ఇప్పుడు వెయిట్ చేసినాయా మీ మేడం ముందు? ఏం నేనేం ఊరికే మాట్లాడను, అర్థమైందా? అంతకుముందు కాదు, ఇప్పుడు మాట్లాడండి. అంటే పిల్లలకు మీ మీద పగ లేదా ద్వేషం, కొట్లాట, ఫ్యాక్షన్ గమనండి. మీరు చెప్తే సవాళ్ళకి చెప్తారు మీరు. మీ అందరు వినాలనా? మీ దొంగతనం కనపలే నాకు. మీరు భయపడితే పని కాదు, గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు కూర? చికెనా? ఏది? వేయింగ్ మిషన్ తెమ్మని చెప్పమ్మా. వేయింగ్ మిషన్ తెమ్మని చెప్పు. 5 కేజీల 90 గ్రాములు. వీళ్ళకి 50 గ్రాములమ్మా కదా? 7 రోజులు ఎంత వస్తుంది? 350 గ్రాములు డివైడెడ్ బై 2 సార్లు కదా ఇచ్చేది మనం వారానికి? 2 కదా? ఎంత అయింది? 175 గ్రామ్స్ ఇవ్వాలి ఒక స్టూడెంట్కు. ఇంటూ ఎంతమంది ఉన్నారు? 56 అమ్మా. అంతమంది లేరు. ఎంచండి మా స్టూడెంట్స్ ఎంచండి మా ఒకసారి అంతా. 56 ఇప్పుడు ప్రజెంట్ 56. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 56 అనుకోలేబ్బా. 56 అమ్మా. ఇది ఈక్వల్ టు ఎంత వేయాలమ్మా? 9,800. ఎంత వేశారు? 5. ఎట్లా మరి? మీకు ఎంత చెప్పినారు సారు? 10 కేజీలు వేయాలా? కిలోన్నర తక్కువ ఉంటే మేము పట్టించుకోం. సరేలే, వేరియేషన్ నో ప్రాబ్లం అంటాం. అర్థం ఇందాక చెప్పాను కదా మీకు. అక్కడ ఇందాక అక్కడ కిలో తక్కువ ఉంది, అయినా నేను ఐఎమ్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఓకే రైట్, ఇది సగం తేడా ఉంటే కరెక్ట్ కాదు. 175 గ్రాములు ఇవ్వాలి ఒక స్టూడెంట్కు. అట్లాంటిది మనము 100 గ్రాములు కూడా ఇవ్వడంలే, 90-95 గ్రాములు ఇస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా ఆ ఇర్రెగ్యులారిటీస్ మీద షోకాజ్ నోటీస్ ఇవ్వండి. ఏం రిప్లై ఇస్తారు మాకు అనేది మాకు కావాలా? అది షోకాజ్ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వండి. 9 కేజీల 800 గ్రాములు ఇవ్వాలి యాక్చువల్గా. 56 మందికి 175 గ్రాములతో. మేడం 56 ఉన్నారు. 56 ఉన్నారు. 56కు 10 కేజీస్ వేయాలా? మీరు 5 కేజీస్ వేసారు. 5 కేజీ 90 గ్రామ్స్. 5 కేజీస్ 90 గ్రామ్స్. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. 4 కాదు, 5 కేజీస్. 9 కేజీల 880 గ్రాములు వేయాలా? మీకు కరెక్ట్గా చెప్పాలంటే 4 కేజీల 790 గ్రాములు తక్కువ వేశారు. 5 ఆమె గ్రాముల ప్రకారం అడుగుతా అంటే నేను అటే రాయండి. మీరు అది రాసి ఇవ్వండి నాకు. ఆ 56 మంది స్టూడెంట్స్కు 175 గ్రామ్స్తో 9 కేజీల 880 గ్రాములు అవుతుంది. మీరు వేసేది 5 కేజీల 90 గ్రాములు వేశారు. అది యాక్ట్ ప్రకారం అది నేను 1 కిలో 1.5 కిలో 2 కిలోస్ ఉండే నేనేం యాక్సెప్ట్ చేసేవాడిని. సగం తేడా ఉందంటే ఆ డబ్బులు మీరు తింటా ఉన్నారు వార్డెన్. కాబట్టి రాసుకో, ఇది రాసుకో మ్యాటర్ ఇర్రెగ్యులర్. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వండి. వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో నాకు కావాలి. మీ డీడీ వీళ్ళ డీడీ నెంబర్ తీసుకోయా? పొంగనూరులో ఉన్నారా? ఈ హాస్టల్ అడ్రస్ తీసుకోండి క్లియర్గా. చెప్పండి, మీకోసం వచ్చింది నేను. ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కొన్ని మారుస్తాం, చేంజ్ చేస్తాం. నిజంరా? ఏ డల్లుగా ఉన్నారు ఫేస్లన్నీ? మీకు అంతా బాగుంది ఇక్కడ? ఫుడ్ విషయం
చెప్పండి. వాటర్ లేవా? ఓకే. మెనూ ప్రకారమే పెట్టడం లేదా? ఏమేమి తగ్గుతా ఉన్నాయి? ఏదో రోజు ఏదో ఒకటి తగ్గిపోతుంది. అందాజుగా ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారు. ఇందా వాళ్ళు చెప్పేది. మీరు వచ్చినప్పుడు అరటి యో చిక్కీలు అన్నీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇవి రాసుకో. ఈరోజు తిన్నాం మేము ఎక్కడ స్టోర్ రూమ్ ఎక్కడ ఉంది? నిన్ననే ఇచ్చినాను మా మీకు 6 బాక్స్. చిక్కీస్ ఎక్స్పైర్ అయినా తీసుకురాకపోయి స్టోర్ రూమ్లో తీసి చూడు. మెనూ ప్రకారంలో ఏం మిస్ అవుతా ఉన్నాయండి? ఒక పూట అంటే అవన్నీ రావా? డైట్లోనే ఒక కూర పెట్టి రసం పెడతాం సార్. మెయిన్ రీజన్ ఏంటంటే అడిగితే దీంట్లో మేము అడ్జస్ట్ చేయాలా, వంట మాస్టర్ అడ్జస్ట్ చేయాలా. 1600 రూపాయలు ఇస్తారు మీకు వితౌట్ రైస్. ఓకే సార్. మీకు వచ్చే డబ్బులు చెప్తున్నా. వాళ్ళు ఏం చెప్తారంటే మేము దీంట్లోనే వంట మాస్టర్ వాళ్ళు అడ్జస్ట్ చేయాలా, వాటర్ అడ్జస్ట్ చేయాలా, ఇప్పుడు వంట మాస్టర్ శాలరీస్ మనం ఇవ్వట్లేదండి. లేదు సార్. ఎక్కడ ఇస్తారు? మామూలుగా ఆయనకు మనం 15,000 ఇస్తాం సార్ అవుట్ సోర్సింగ్ వర్కర్. అక్కడ ఒక లేడీ ఉంటే సార్ ఆమెకు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటే ఇతనికి ఎక్కువ స్ట్రెంత్ పెద్ద బిల్డింగ్ అని చెప్పేసి ఆమె తెచ్చేసి ఇక్కడ డిప్రెషన్ పైన ఒక ఆమెను ఇక్కడ ఇచ్చినాం సార్. డబ్బులు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? జీతాలు గవర్నమెంట్ ఇస్తాను సార్. ఆయన చెప్తా మీ వార్డెన్ చెప్తున్నారంట. ఫస్ట్ ఇచ్చినారు మళ్ళీ మీరు. అమ్మా నేను చెప్పేది వింటారా? పిల్లల కంప్లైంట్ మెనూ ఫాలో కావడం లేదు సార్. మెనూలో ఖచ్చితంగా ఏదో జస్ట్ ఊరికి ఒక కూర చేసి రసం చేస్తారు తప్ప అది ఫాలో కావడం లేదు అంటున్నారు. ఏమని అడిగితే వినండి, ఏమని అడిగితే మాకు డబ్బులు సరిపోవడం లేదు, వంట వాళ్ళకి మేము మీ దగ్గర మిగిలిచ్చి వాళ్ళ డబ్బులు 3 months అది వదిలేయండి. ఇప్పుడుది మాట్లాడదాం. ఫస్ట్ 3 months లేదు. నేను ఆ మనిషిని వేసిన వాళ్ళ పిల్లలు చెప్పేది అది. మీకు చెప్పినాను కదా మీకు అన్ని మెనూ ప్రకారం ఉంటాయి, మనిషిని ఇచ్చినాము అది కాదు మేడం. అని నేను మీకే మేము ఎన్నిసార్లు వాటర్ తెచ్చి పెట్టండి. వాటర్ క్యాన్ నడపకమని మీకే ఎన్నిసార్లు చెప్పండి మేడం. వాటర్కు డబ్బులు లేవని చెప్పినారు. కాంచి చల్లార్చిన నీళ్లు మాత్రం ఒక రోజు 2 days గుడ్డు తీయేస్తాము. 2 days గుడ్డు తీయేసిన తర్వాత వాటర్ కావాలంటే పెడతాము. అట్ట కూడా ఓకే అన్నాం సార్. అప్పుడు కూడా వర్కర్స్ కు డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్. 3 నెలలు మీరు చెప్పలేదు మేము, సార్ చెప్పాను మాట. ఇక్కడ వాడనా మీరు? ఎంత ఎన్ని గ్రాములు వారానికి? నాకు కొంచెం బుర్రా పగిలిపోయిందా? ఇప్పుడు వెయిట్ చేసినాయా మీ మేడం ముందు? ఏం నేనేం ఊరికే మాట్లాడను, అర్థమైందా? అంతకుముందు కాదు ఇప్పుడు మాట్లాడండి. అంటే పిల్లలకు మీ మీద పగ లేదా ద్వేషం, కొట్లాట, ఫ్యాక్షన్ గమనండి అయ్యా. మీరు చెప్తే సవాళ్ళకి చెప్తారు. మీరు మీ అందరు వినాలనా? మీ దొంగతనం కనపలే నాకు. మీరు భయపడితే పని కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు మీసాలు గడ్డాలు వచ్చినాయిరా. నా నెంబర్ తీసుకోండి 9490 55 117.